నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజిలెన్స్ నివేదికను ప్రస్తావించిన మంత్రి నారా లోకేష్, జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదాల్లో వినియోగించారంటూ ఆరోపణ. వైసీపీపై మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు ఫైర్, బీసీలంతా ఏకమై తగిన బుద్ధి చెబుతామంటూ సవాల్. లడ్డూ ప్రసాదం కల్తీపై స్పందించిన రమణ దీక్షితులు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో చోరీల కలకలం, ఎట్టకేలకు నిందితులను పట్టుకున్న పోలీసులు. తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు వాడిన మాట నిజమేనని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో వెల్లడైందని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఇలా తిరుమలను అపవిత్రం చేసిన వారెవరైనా వదలబోమని మంత్రి లోకేష్ తేల్చి చెప్పారు. తిరుమల లడ్డూ అపవిత్రమైందని తాము ఆధారాలు చూపించామని, ల్యాబ్ రిపోర్టులు కూడా ముందు పెట్టామని లోకేష్ చెప్పారు. తిరుపతికి వచ్చిన మంత్రి నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. తాను తిరుపతిలోనే ఉన్నానని, అవసరమైతే ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తిరుమల తిరుపతి దేవదేవుని మహాప్రసాదంగా భావించే లడ్డూలో కొవ్వును కలిపారని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెల్లడించిందని లోకేష్ తెలిపారు. ఈ విషయంలో అందరిపైన చర్యలు ఉంటాయని లోకేష్ తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలపైనే కాకుండా దేవుడిపైన నమ్మకం లేదని, ప్రజలపైన నమ్మకం లేదని, ప్రజలిచ్చిన తీర్పుపైన నమ్మకం లేదని అన్నారు. 2019 నుంచి 24 వరకు పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ, భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు, భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి, ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం. పంది మాంసం ఉందని, బీఫ్ ఫ్యాట్ ఉందని, చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం. గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు, సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం. పవిత్రమే కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ, నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా గురయ్యాం. మా అందరిపైన బాధ్యత ఉంది. ఆ పవిత్రతను కాపాడాలి, ప్రక్షాళన చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు, భక్తులందరూ తెలుసు. కొత్త ఈఓ గారు
వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది. మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం. క్యూలో ఎవరు నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ, పిల్లలుంటే పాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలనికి అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా? దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేసాక నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పాలా? అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి? మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబును వైసీపీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు వైసీపీ బ్యానర్లు చించివేసి నిప్పుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన అభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైసీపీకి మొదటి విజయం అందించిన తనకు సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. పార్టీ అజెండా తెలియని సమయంలో ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రంలోనే వైసీపీకి మొదటి విజయాన్ని అందించినట్టు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలంటే చిన్నచూపా అని ప్రశ్నించారు. దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. రాజకీయాలకు పనికిరాని ఓ వ్యక్తిని పాలకొల్లు ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గాల్లో పార్టీని నాశనం చేశారని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లేదని, పక్క నియోజకవర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజు తన స్వార్థం కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారని, పార్టీ ఇచ్చిన డబ్బుతో ఆస్తులు కొన్నారంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలంటే చిన్నచూపని, త్వరలోనే రాష్ట్రంలో బీసీలంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి, మొట్టమొదటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన వాళ్ళకి, పార్టీ మారిన వాళ్ళకి, లేకపోతే ప్రెస్ లో అధికారంలో ఉన్నప్పుడు అవతల 4 తిట్లు తిడితేనో, లేకపోతే 4 వేషాలు ఎత్తేనో పదవులు అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు. పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను, పార్టీ కోసం ఎంతో డబ్బు పోగొట్టుకున్నాను, పార్టీ కోసం ఈ యొక్క 13 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను. ఎంతో మంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి. మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మీరు? లేకపోతే మిమ్మల్ని అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? అంటే మీకు అంకిత భావంతో, అంటే మీకు అనుకువగా, మీకు విధియులు వేర విధియులుగా ఉన్నటువంటి వారి మీద మీ యొక్క ఇది బీసీలు అంటే చిన్నచూప, బలహీన వర్గాలంటే చిన్నచూప, పెద్ద పెద్ద మహారాజులు ఎన్ని బూతులు తిట్టారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని విధాలుగా మాట్లాడారు, ఎన్ని విధాలుగా వంచారు. వాళ్ళని ఏమైనా చేయగలిగారా మీరు? వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే మీకు పార్టీ పెట్టకముందు విజయాన్ని అందించి, పార్టీ కోసం వీరవిధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీరవిధిలుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికాం. పార్టీకి సీట్ ఇచ్చి పార్టీకి నేను అన్ని కోట్లు పెడతాను, ఇన్ని కోట్లు పెడతాను, నా వెనకాల కులమంతా ఉంది అని నమ్మించి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి. అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ పార్టీకి ఒక రకమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీ జేబులో డబ్బులు ఏమవో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పంపుతారు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీకి వేరే విధి ఉండి నేను 18 మందిలో ఒకడిని అని బై ఎలక్షన్లో కానివ్వండి, లేకపోతే 3 ఎలక్షన్లో ఎన్నో జరిగినాయి నర్సాపురాన్ని, ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. ఆయన ఏమవో ఇంకా మిగులుతాయి కూడా నేను కొనుక్కుంటాను. ఇది కేవలం మాకు జరిగినటువంటి అన్యాయం.
అవమానం. మేము పార్టీకి ఏ రకంగా సాక్రిఫైస్ చేసాం, మాకు పార్టీ ఏ రకమైనటువంటి గౌరవించిందనేటువంటి విధానం గురించి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా నా యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది నేను నిర్ణయించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తిరుమల శ్రీవారి లడ్డూలో కొవ్వు కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. మరోవైపు భక్తులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారని అన్నారు. స్వామికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదని, ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అని బాధ కలుగుతోందన్నారు. గతంలో చాలాసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లామని, కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టును చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము, వినియోగం తక్కువ, భక్తులు లేరని చెప్పి. అది కూడా ఒక తప్పే. అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను. స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈవో గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి దిట్టం ప్రకారం స్వామివారికి ఏ వేళల్లో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా, శుభ్రంగా, తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రము, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.